మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాఢ బోనాల ఉత్సవాలు. అహ్మదాబాద్ జగన్నాథ ఆలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు. హైదరాబాద్ లో ఆటోపై హిందుత్వ నినాదం వివాదం. దాడి ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసిన బాధితుడు. వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడు వరకు పొర్లు దండాలతో భక్తుని యాత్ర. విద్యుత్ సరఫరా సరిగా కావడం లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమకొండలోని మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వెంకటరామయ్య గారి తాలూకా సినిమా గ్రౌండ్ ప్రమోషన్ ఘనంగా నిర్వహించారు. వరంగల్ కు చెందిన నిర్మాత కోమలి మహేందర్ తెరకెక్కించిన ఈ కుటుంబ కథా చిత్ర ట్రైలర్ పాటలను పలువురు ప్రముఖులు విడుదల చేశారు. జూలై 17న తెలంగాణ వ్యాప్తంగా 60 థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా వీక్షించి విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. చిట్టి కొట్టు చిట్టమ్మ సాంగ్ను రిలీజ్ చేయవలసిందిగా టెక్నికల్ పీపుల్ అంటున్నాను. దీంతో పాటు ఇది అయిపోయాక మన కాలేజీలో మన విద్యార్థి హీరోగా నటించిన సినిమా గురించి పోస్టర్ రిలీజ్ కూడా చేద్దాం. అది కూడా 17వ తారీఖుకే రిలీజ్ అవుతుంది. కాబట్టి దీంతో పాటు ఆ షార్ట్ ఫిలిం కూడా హిట్ చేస్తారని ఆశిస్తూ ఆ ప్రోగ్రాం ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు మా కోమలి ఒక మంచి సాంగ్ పాడాలని కోరుకుంటూ ఒక సాంగ్ పాడుతుంది. మన చైర్మన్ గారు అతిథులందరూ కూడా కార్యక్రమానికి నాతో పాటు వెంకటరామయ్య గారి తాలూకు సినిమా ప్రొడ్యూసర్ సారంగ దర్యా కోమలిగా పేరుగాంచిన మనతో పాటు తన భర్త మహేందర్ గారు, చారి గారు, వారందరూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి
దయచేసి మీడియా మిత్రులు లంచ్ చేసి వెళ్ళాలి. మీడియా మిత్రులు లంచ్ చేసి వెళ్ళాలి. అన్వేష్ క్వాంటిటీ అవినాష్ వరంగల్ బిడ్డగా జానపద కళాకారునిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణము. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది. అందరి భుజాన మీద వేసుకొని ఇవాళ మాస్టర్జీలో విద్యార్థులందరికీ ఈ సినిమాను పరిచయం జరిగింది. ఒక మంచి కుటుంబ నేపథ్యం గల సినిమాని బలగంలాగా ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ నాన్న అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే, కానీ నాన్న వెనకాల ఎంత కష్టం ఉన్నది, నాన్న ఎంత కష్టపడుతున్నాడో, పిల్లల గురించి, పిల్లల ఆశయాల గురించి, తన మదన ఏంటో, అదే కాకుండా ఒక రైతుగా తన పండించే భూములపై తనకు గల ప్రేమను, అలాంటి భూమిని అమ్మాలని తలిచినప్పుడు ఎంత మదన పడతాడో ఈ ట్రయల్ రన్లనే మనకు తెలియడం జరిగింది. అలాంటి మంచి మూవీని కుటుంబం సమేతంగా ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ వారి చూడడమే కాకుండా వారి గల్లీలో కానీ పక్క వీధిలో కానీ వాళ్ళ చుట్టాలకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మూవీని చూడవలసిందిగా చెప్పడం మన బాధ్యత. వీలైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు ఒక మంచి 4 మాటలు ఈ మూవీ గురించి చెప్పి ఈ మూవీని హిట్ చేస్తారని ఆశిస్తూ మా కోమలిని ఆశీర్వదిస్తూ 100 రోజుల సెలబ్రేషన్స్ వరంగల్లో మళ్ళీ కాళోజీ కళాక్షేత్రంలో జరుపుకుందామని తెలియజేస్తూ ఇప్పుడు ఈ మూవీ గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందా కోమల్ని కోరుతున్నా. నేను చేసిన ఒక సాహసం చాలా పెద్దదే, అయినా కూడా నాలో ఎంతో కళ ఉంది, ఇంకా మంచి సంపద ఉంది అని మీ అందరికీ తెలియజేయడం కోసం కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్తోని వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమాను తీయడం జరిగింది. చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్కరికి కుటుంబం అంటే ఎంతో గౌరవం కాబట్టి మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుందామనే మంచి సినిమాను, కుటుంబ కథా చిత్రాన్ని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు గర్వంగా చూడవలసిన సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి ఇంటిల్లిపాది ఈ సినిమాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జూలై 17న మన థియేటర్ ఏషియన్ మాల్ భవానీ థియేటర్లో, కాజీపేట్ భవానీ థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇంటిల్లిపాది వెళ్ళి ఈ బిడ్డ చేసిన ప్రయత్నాన్ని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ లేదు, ఎంత కాలం మారుతున్నా కూడా ఆడపిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒక ఆడపిల్లకి ఎంత సహనం ఉంటుంది, ఆడపిల్ల యొక్క కన్నీటి కథ, ఒక తండ్రి పడే వేదన, ప్రతి ఒక్క అంశాన్ని, గ్రామంలో ఉండే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఇంటి సన్నివేశాన్ని తీసుకొని ఇంత మంచి సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమాకు ఒక మాస్టర్జీ కాలేజ్ తరపున మా సుందర్రాజ్ యాదవ్ గారు, మా నాన్న ఇంత మంచి ప్రోగ్రాంను నిర్వహించి నన్ను గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ సమతుల్యత దెబ్బతిందని, వర్షాకాలంలో విపరీతమైన ఎండలు ఉండటం బాధాకరమని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఇటు ప్రజలను అటు ప్రైవేట్ స్కూల్లో సిబ్బందిని కోరుతున్నారు శ్రీ ఆదిత్య విద్యానిలయం అధినేత వాసుదేవయ్య. పేరు వాసుదేవయ్య, ప్రైవేటు పాఠశాల జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచమంతా కూడా జనాభా పెరుగుతూ ఉంది. మన భారతదేశంలో కూడా జనాభా పెరగాలని చెప్పేసి ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ గారు, ఒకవైపు మన ముఖ్యమంత్రి గారు కూడా సందేశం ఇస్తూ ఉన్నారు. అయితే జనాభా పెరిగినంత మాత్రాన వసతులను సమకూర్చవు. ఇప్పుడు ఈరోజు వాతావరణం ఈ సంవత్సరము వేడిగా ఉంటుందని శాస్త్రవేత్తలు ముందు నుంచే చెవిలో జోరిగలాగా చెప్తానే ఉన్నారు వాళ్ళు. అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం వర్షాలు రాక ప్రజలు రైతులు విత్తనాలు వేసుకొని అవన్నీ మళ్ళీ తిరిగి దున్నేస్తున్నారు ఎండిపోవడం వల్ల, వర్షం లేనందుకు. ఎందుకు ఈ వర్షం రావడం లేదంటే మనకు చెట్లు తరిగిపోతూ ఉన్నాయి. అడవుల్ని నరికేసి పంట భూములుగా పట్టాలు ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళే. మరి దానికి సరిపోయే భూమిని ఎక్కడైనా ఏర్పాటు చేయాలో అది చేయలేకపోతున్నారు. మనము ఈ అడవుల్ని కనుక ఇదే విధంగా తగ్గుతూ పోతే భూమి అంతా కూడా వేడైపోయి మనుషులంతా కూడా పిట్టల్లాగా రాలిపోతారు. కాబట్టి ఇది అందరి కర్తవ్యము. ఇందులో భాగంగా నేను మా ప్రైవేటు యాజమాన్యాల తరపు నుంచి కూడా మా కరస్పాండెంట్స్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పాఠశాలలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మీరు చెట్లు నాటండి. ఒకవేళ మీకు లేదు, అందుబాటులో లేదంటే కనీసం ఒక అడుగు స్థలం దొరికినా కూడా తీగ చెట్లు నాటండి. తీగ చెట్లు బిల్డింగ్ పైకి ఎక్కుతాయి, మొత్తము పచ్చదనం ఉంటుంది, చల్లదనం ఇస్తుంది, అది ఆక్సిజన్ వదులుతాయి, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వం వాళ్ళ మీదే డిపెండ్ కాకుండా మీ పాఠశాల ఉన్న రోడ్లు, పాఠశాల సరౌండింగ్స్ ఇవన్నిట్లో కూడా చెట్లు నాటాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నేను కూడా మా పాఠశాలలో మినిమం 50 చెట్లు పైన ఉన్నాయి నాకు. ఈ చెట్ల వల్ల నాకేమవుతుంటే వాతావరణం ఎండాకాలంలో కూడా వేడి తక్కువ ఉంటుంది. నా పిల్లలు లోపల కూర్చొని భోంచేయాలంటే ఫ్యాన్ కింద కూర్చోరు, వాళ్ళు పోయి చెట్టు కింద కూర్చొని భోంచేస్తామని చెప్పేసి చెట్టు కింద పోయి కూర్చొని భోంచేస్తూ ఉంటారు. ఎందుకంటే బయట గాలి ఉంటుంది, చల్లగా ఉంటుంది అనే ఉద్దేశంతో. బట్ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా. ఇంకా నేను ఒకటి చెప్పేది ఏమంటే, విద్యార్థుల్లో మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నామంటే, ప్లాస్టిక్ ఈ మధ్యన వాడకము చాలా ఎక్కువ ఉంది. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేగానే పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు. పాల ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఒక మొన కట్ చేసి కింద పడేస్తారు. వీళ్ళు పై ప్యాకెట్ తీసేస్తారు, చిన్న ప్యాకెట్ కసు కొట్టేసి బయట పడేస్తున్నారు. ఇట్లా లక్షల కొద్ది రోజు కొన్ని కోట్ల ప్యాకెట్లు, కోట్ల స్టిప్ చిన్న పీసెస్ అవి భూమిలో పడిపోతాయి. అవి అదేవిధంగా ఆ భూమి అవి ఎక్కడైతే పడినాయో అవంతా కూడా ఏమైతాయంటే ఆ సూర్యరశ్మి కింది పోకుండా, ఆ తర్వాత వర్షం నీళ్ళు దిగకుండా అవి అడ్డుకుంటాయి. కాబట్టి నీళ్లు కింది పోవు, అడ్డుకుంటాయి. తర్వాత ప్లాస్టిక్ కూడా వ్యర్థాలు కూడా మన తాగే నీళ్ళలో కలిసిపోవడం వల్ల మొత్తము అవి కలుషితమైపోయి మనకు క్యాన్సర్ వచ్చి ప్రజలు జబ్బుబారిన పడే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి అది కూడా దయచేసి వాళ్ళకు అవేర్నెస్ తీసుకురండి. మొత్తం కట్ చేయకుండా సగం మేర కట్ చేసి పాలు ఉంచుకొని పెడితే ఆ ప్యాకెట్లు మనం చెత్తలో ఇయటం వల్ల ప్రభుత్వం వాళ్ళు తీసుకుపోతున్నారు, అది రీసైక్లింగ్లో సరిపోతూ ఉంది. కాబట్టి ఇటువంటివి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి మెయిన్గా పిల్లల్లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం కానీ, కురుకురు లాంటివి వాడడం కానీ, ప్లాస్టిక్ బాటిల్లో సీల్ చేసిన పదార్థాలు వాడకుండా కానీ మన పిల్లలకు డైరెక్షన్ ఇస్తే కనుక ఆ పిల్లలే రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలకు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తామంటే, ప్రభుత్వం వాళ్ళు మనకు చెప్పేంత వరకు ఉండాల్సిన అవసరం లేదు. విద్యా సంస్థలు నడిపే వాళ్ళుగా మనము ఖచ్చితంగా ప్లాస్టిక్ని స్వతహాగా మనమే బ్యాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఏదైనా అవసరం ఉండి ప్లాస్టిక్ వాడగలిగితేనే దాన్ని అదే పనిగా వాడండి. వాడిన తర్వాత తిరిగి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఈ మధ్యన మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకు ఈ రీసైక్లింగ్ చేస్తూ మొత్తం కూడా వ్యర్థాలంతా కూడా వాళ్ళు రీసైక్లింగ్ చేసి పనికొచ్చే విధంగా తయారు చేస్తున్నారని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటూ, దయచేసి నేను అందరికీ వేడుకుంటున్నాను, నేను ప్లాస్టిక్ భూతాన్ని అందరు కలిసి తగ్గేద్దాము, నెక్స్ట్ జనరేషన్ కాపాడుకుందాము.
ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు కోతులు లేని నాణ్యమైన విద్యుత్తును అందించాలని డిమాండ్ చేశారు. కరెంటు అంతరాయాలతో సాగునీటి సమస్యలు తీవ్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కాపు ఉద్యమ నేత సీనియర్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కీర్లంపూడిలో అధికారిక లాంఛనాలతో నిర్వహించబడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయాల కంటే కుటుంబాల బంధాలే గొప్పవనే చర్చకు దారితీశాయి. రాజకీయ విభేదాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, కుటుంబ సంబంధాలను కాపాడుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందరూ సహకరించాలి. బాబు ఎవరు మీద పడద్దండి. కార్యకర్తలారా దయచేసి సహకరించండి. కుటుంబ సభ్యులకు సహకరించండి. కార్యకర్తలారా కుటుంబ సభ్యులకు సహకరించండి. అభిమానులారా దయించి కుటుంబ సభ్యులకి సహకరించండి. పోలీసు వారికి సహకరించండి. చూసుకోవద్దండి. దయించి బాబు దయించి ఎవరో తొయ్యొద్దండి. ఎవరో తొయ్యొద్దు. బాబు ఖాళీ ఇవ్వాలి. ఖాళీ ఇవ్వాలి. బాబు ఖాళీ ఇవ్వండి. బయటికి తీసుకెళ్ళడానికి ఖాళీ ఇవ్వండి. దారి ఇవ్వండి. దారి ఇవ్వాలి. దయించి దారి ఇవ్వండి. బాబు ముందు దారి ఇవ్వండి. ఖాళీ ఇవ్వండి. దయించి దారి ఇవ్వాలి. ఖాళీ చేయాలి. మీద పడవద్దు. హైదరాబాద్ లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగను వికలాంగుల ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. వికలాంగుల కోసం హోమ్స్ ఏర్పాటు, 35 కిలోల రేషన్, 2016 వికలాంగుల చట్టం అమలు, ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని మందకృష్ణ మాదిగ హామీ ఇచ్చారు. నువ్వే కింద కూర్చుంటే కింద కూర్చో మరి బెస్ట్ ఈ బాక్సులో ఒక్క పూరుగా అలా ఉంటా చూస్తే కనీసం ఒక నిమిషం ఉంటే ఫిరిస్తుందేమని ఆశతో ఉన్నా. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా అండ్ నంద్యాల జిల్లా ఉమ్మడి. ఈరోజు వికలాంగులకు ఒక పింఛన్ తప్ప మరి ఏమి ఇవ్వడం లేదు.
దీనిపైన హైదరాబాదులో మందకృష్ణ మాదిగన్న గారిని మా వికలాంగుల సమస్య పైన కలవడానికి వేటిని, కర్నూలు జిల్లాలో వికలాంగుల హాస్టల్ కట్టించినారు. దాన్ని కన్యగా పూర్తి అయిపోయిన కూడా దాన్ని ఓపెనింగ్ చేయకుండా అలానే పెట్టి దాన్ని ఓపెనింగ్ చేయకుండా ఉన్నారు. కాబట్టి ఈ విషయం పైన మందకృష్ణ గారిని కలవడానికి వెంటే హాస్టల్ కాకుండా చాలామంది వికలాంగులు అన్నం లేక రోడ్లపైన భిక్షాటన చేస్తూ చాలా బాధలకు గురవుతున్నారు. కాబట్టి ఆ హాస్టల్ను హోమ్స్గా మార్చాలని మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకొని పోయినాను. మందకృష్ణ గారు గట్టిగా హామీ ఇచ్చి ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోతాను, లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకొని పోయి ఖచ్చితంగా దాన్ని హోమ్స్ ఏర్పరిచే విధంగా చేస్తానని హామీ ఇచ్చినాడు. అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగునికి ఇప్పుడే కాదు, ఎన్నాళ్ళ పోరాటాలు చేస్తున్నాము, ముట్టడిలు చేసినాము, రోడ్లపైన పనుకొని బిచ్చగాళ్ళ లెక్క అడుక్కున్న కూడా ఈ ఏపీలోగా ప్రతి ఒక్క వికలాంగునికి తినడానికి తిండి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి పెళ్లి చేసుకున్న ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. అలా కాకుండా నెలసరి జీవన ఆధారం కోసము 35 కేజీల అంత్యోదయ కార్డు ఇవ్వండి సార్ అని ఎన్ని మాటలు మొరపెట్టుకున్నా మా వికలాంగుల బాధను పట్టించుకోకుండా ఉండడం ఇది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా సార్, సీఎం సార్ గారు మా వికలాంగుల బాధను అర్థం చేసుకొని 6,000 పింఛన్ చేసినారు. మీకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. అలాగనే మా మీద దయ ఉంచి వికలాంగులు అంటే మీరు చాలా ప్రేమ ఆప్యాయం చూపిస్తారు. పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ, నారా లోకేష్ సార్ గారు కానీ, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ పింఛను పెంచినట్టుగా మా వికలాంగుల మీద దయ ఉంచి 35 కేజీల బియ్యం కార్డు, అలాగనే చదువుకున్న ప్రతి ఒక్క వికలాంగునికి ఉద్యోగ అవకాశాలు, సిటీలో పెద్ద పెద్ద సెంటర్లలో మా వికలాంగులు బతకడానికి టీ హోటల్ కానీ, చెప్పుల షాపులు కానీ ఇవాళ పెట్టడానికి మున్సిపాలిటీ కమిషన్తో మాట్లాడి వికలాంగులకు ఒక ఏరియాలో ఒక 5-6 మందికి ఇచ్చే విధంగా బ్రతికిపోవడానికి అవకాశం కూడా కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వికలాంగునికి అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా ఒక హోమ్స్ ఏర్పాటు చేయాలి. 2016 సంవత్సరంలో గట్టి హామీ ఇచ్చినారు కర్నూలు సభలో, వికలాంగులకు హోమ్స్ ఏర్పాటు చేస్తానని. దాన్ని ఇప్పటికి మీకు రిపీట్ చేస్తున్నాను. సీఎం సార్ గారు మీ పాదాభివందనలకు నేను మొక్కుతున్నా. ఇప్పటికైనా మా వికలాంగుల మీద దయ ఉంచి కర్నూలులో హాస్టల్ పూర్తి అయిపోయింది, భవనం పూర్తి అయిపోయింది, దాన్ని హోమ్స్గా ఓపెనింగ్ చేయడానికి మీరే రావాలని, అదేవిధంగా ఈ విషయాన్ని ఖచ్చితంగా మందకృష్ణ గారు ఖచ్చితంగా వికలాంగులకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా జరిపే విధంగా నేను చేస్తాను. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తీసుకొని పోయి మీకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా నేను చేస్తానని హామీ ఇచ్చినాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు సర్జరీ చేయించుకున్నారు. వారు తొందరగా కోరుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, ఏపీ. కాపు ఉద్యమ నేత సీనియర్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అయితే తండ్రికి కడసారి వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన కుమార్తె క్రాంతికి తొలుత మృతదేహాన్ని దర్శించే అవకాశం లభించకపోవడం భావోద్వేగానికి దారితీసింది. పోలీసుల జోక్యంతో ఆమె తండ్రిని చివరిసారి దర్శించుకుని నివాళులర్పించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.